1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే ఉషా. నమస్తే రావు. సో ఉషా, డేటింగ్ యాప్స్ బాగా ఎక్కువైపోయాయి. అసలు తెలిసిన వాళ్ళని నమ్మడమే కష్టంగా ఉందిరా బాబు అంటే ముక్కు మొహం తెలియని వాళ్ళతో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. గత వీడియోలో కూడా మనం చేసాం. 370 రూపాయల చికెన్ కోసం చికెన్ బిర్యానీ ఇచ్చినందుకు ఆడు అన్న మాటలు నిజంగా ఎంత బాధేస్తుందంటే, నిజంగా అమ్మాయిలు ఎలా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు ఒక మనిషిని ఎలాంటి పర్సన్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి, ఫస్ట్ ఎవరికి ఎవరు ఏమీ తెలియదు. అసలు నిజంగా ఇవన్నీ అవసరమా అనిపిస్తుంది ఫస్ట్. బ్యూటిఫుల్ క్వశ్చన్. నేను కూడా దీని గురించి కసరత్తు చేశా, రిసెర్చ్ చేశా. డేటింగ్ యాప్స్ లో అబ్బాయిలు ఎలా ఉంటారంటే, ఎండ్ ఆఫ్ ద డే నేను పర్సంటేజ్ గురించి చెప్తున్నా. ఎవరికైనా బేసిక్ ఇండియన్ మెంటాలిటీ ఎలా ఉంటది, యూజువల్ గా ఒక అమ్మాయిని కలిసి మాట్లాడి బయటికి రా అని ఈ సెక్షువల్ పర్సెప్షన్ ఓపెన్ అప్ అయ్యే కాన్వర్జేషన్ చేయడం అనేది కష్టం. ఆఫీసులో పనిచేసే అమ్మాయి కానీ ఏదైనా అంటే బయటకు వస్తామని చెప్పి తీసుకొడుతుంది. డేటింగ్ యాప్స్ వచ్చిన దగ్గర నుంచి ఏమైంది అంటే, ఇట్స్ అన్ ఓపెన్ ప్లాట్ఫామ్ టు ఆస్క్ ఫర్ ఫిజికల్ యూనియన్ అండ్ డైరెక్ట్లీ. వాడు ఇమ్మీడియట్లీ అన్నట్టు ఇది డైరెక్ట్లీ. సో రెడ్ ఫ్లాగ్స్, గ్రీన్ ఫ్లాగ్స్, బ్లూ ఫ్లాగ్స్ అని నేను చెప్పను, కానీ ప్రతి అమ్మాయి గమనించాల్సింది ఏంటంటే, మీకేం కావాలి. నేను ఇక్కడ అమ్మాయిలందరూ పతితలు, అమ్మాయిలందరికీ ఓన్లీ పెళ్ళే కావాలని నేను అన్ను. అండ్ అబ్బాయిలు కూడా ఎలా అడుగుతున్నారంటే, నా ఫ్రెండ్స్ తో నేను చాలా మంది అమ్మాయిలతో వాళ్ళ యాప్లతో వాళ్ళ కాన్వర్సేషన్ చూసిన తర్వాత మాట్లాడుతున్నా. నో స్ట్రింగ్స్ అటాచ్డ్కి వస్తావా, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్కి వస్తావా, 1 night స్టాండ్కి వస్తావా అని అడుగుతున్నారు, డైరెక్ట్ గా అడుగుతున్నారు. సో ఇట్ హస్ బికమ్, అండ్ ఇందులో కూడా విపరీతంగా కన్సెన్షువల్ సెక్స్ కదా అని చెప్పి డబ్బుల కోసం తీసుకొని చేసే అమ్మాయిలు కూడా ఉన్నారు. అది ఇంకొక ఎపిసోడ్ లో మాట్లాడతాం. ఇక్కడ ఎక్స్క్లూజివ్ గా రియల్ గా ఒక మంచి అబ్బాయిని డేట్ చేసి తెలుసుకొని నచ్చితే, పెళ్లి కాకపోయినా అట్లీస్ట్ తెలుసుకున్న తర్వాత లివ్ ఇన్ ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేద్దాం అనుకుని వెళ్ళే అమ్మాయిల సంఖ్య కూడా ఉంది. కొద్ది మాత్రమే అని చెప్పను, ఉంది. ఎంత మాత్రం ఉన్నా మనం దాని గురించి మాట్లాడుకుంటే కనుక, అలాంటి అమ్మాయిలు ఫస్ట్ మీరు అడగండి అబ్బాయిని. నేను ఒక అమ్మాయితో నేను పక్కన టెక్స్ట్ చేయించాను నిన్నే. అంటే అబ్బాయి మొహం మీద అడిగేస్తున్నాడు 1 night స్టాండ్, నేను ఐమ్ జస్ట్ లుకింగ్ ఫర్ ఫన్ అంటే, నేను అమ్మాయితో టెక్స్ట్ చేయించాను, ఆర్ యూ లుకింగ్ ఫర్ ఫ్రీ అన్పెయిడ్ సెక్స్ అంటే ఎస్ అన్నాడు. అంతే కదా. అంటే నువ్వు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు, నాకు చాలా స్ట్రెస్ ఉంది, నేను దాన్ని రిలాక్స్ అవ్వాలనుకుంటున్నాను, నేను ఈ మెంటల్ టెన్షన్ ఒక కంపానియన్ కావాలి, అది ఇదని స్వీట్ గా మాట్లాడాడు. నేను ఇది ఈ క్వశ్చన్స్ అడిగిన తర్వాత, అబ్బా నువ్వు ఎంత బాగా మాట్లాడావు, ఎస్. సో హీ కట్ డౌన్ ఆల్ ద కాన్వర్సేషన్. సో మీరు అడిగే క్వశ్చన్స్ ని బట్టి వాళ్ళు చెప్పే సమాధానంలోనే మీకు అర్థమైపోద్ది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మీరు కూడా సరిగ్గా సక్రమంగా క్వశ్చన్స్ అడగడం తెలుసుకోండి, నేర్చుకోండి. తెలియకపోతే అలాంటప్పుడు యూ విల్ అవాయిడ్ ఆల్ దిస్ 375 రూపీస్ మెంటాలిటీ. అందరు అబ్బాయిలు అలా ఉంటారు. చాలా డిగ్నిఫైడ్ గా ట్రీట్ చేసి వాళ్ళే పికప్ చేసుకొని వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. ఫస్ట్ థింగ్, అసలు మీతో వాడు డబ్బులు కట్టిస్తున్నాడంటే ఈజ్ నాట్ ఈవెన్ వర్త్ ఫర్ డేటింగ్ ఫర్దర్. సెకండ్ థింగ్, వాళ్ళు మీ సైజులు అవి ఇవి అడుగుతున్నారు కొంతమంది. అలాంటి అడిగే వాళ్ళని వాళ్ళ పాకెట్ సైజులు, వాళ్ళ శాలరీ. నేను ఒక అమ్మాయిని చెప్పా కదా, కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్ అందరం కూర్చొని రకరకాల మంది కలిసి ట్రైనింగ్ ద ఇతన్ని ఇలా అడగని, అతని శాలరీ ఎంత అడుగమ్మా, ఇవన్నీ కబుర్లు చెప్పండి, నాకు ఇలా కావాలి అలా కావాలి, మరి ఎంత స్పెండ్ చేస్తాడు నేను రిలేషన్షిప్ అంటే, నేను అబ్బాయి నా శాలరీ ఎందుకు అడుగుతున్నావు, నువ్వు ఫిజికల్ గా ఎలాగా ఫ్రీగా అడుగుతున్నావు ఏమనంటే, మళ్ళీ ప్రేమగా చేయాలంట, వాళ్ళతో చాలా ప్రేమగా చేయాలంట. సరే ఓకే, ప్రేమగా చేస్తా, ఇవన్నీ చేస్తాను, మరి ఏంటి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావు, మరి కమిట్మెంట్ అంటే వైబ్ మ్యాచ్ అవ్వాలి కదా అంట. అంటే ప్రేమగా నీతో చేయాలి, ఫ్రీగా చేయాలి, ఎట్లా ఉంటావో తెలీదు, నువ్వు ఎంతమందితో చేసావో తెలీదు, నాతో మాత్రం నువ్వు ప్రేమగానే ఉండాలి, నేను మాత్రం కమిట్మెంట్ ఇవ్వను, నేను మాత్రం నీకు రూపాయి ఇవ్వను, నేను మాత్రం నీకేమి ఇవ్వను, నీ బిల్ నువ్వే కట్టుకోవాలి. ఎలా కనిపిస్తున్నారు అబ్బాయిలు అసలు? నీకు అర్థమవుతుందా? ఇది నేను ప్రాక్టికల్ గా చూసి మాట్లాడుతున్నాను. నేను రియల్ టైం ఈ 375 రూపీస్ బిర్యానీ తర్వాత నా ఫ్రెండ్స్ అందరినీ పిలిచి, ఒకళ్ళు హింజ్, ఒకళ్ళు బంబులు, ఒకళ్ళు టెండరు, ఐలు, ఓకే క్యూపిడ్, అది ఫారెన్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఐ రీసెర్చ్డ్ ఆన్ దిస్. ఇన్ని యాప్లు ఉన్నాయి. ఇన్ని యాప్లో మళ్ళీ కొంతమంది ఎట్లా అంటే, ఫుల్ ఇట్లా బాడీ బిల్డింగ్ చేసి షర్ట్లు లేకుండా పొట్టి పొట్టి అమ్మాయిల్ని చూసాను రాదా, అవి సో ఆస్టానిష్ వెన్ లుక్ ఎట్ దిస్ ప్రొఫైల్స్. పొట్టి షార్ట్లు వేసుకొని మీరెందుకు ఫోటోలు పెడుతున్నారు రా అబ్బాయిలు అంటే, అలాంటి వాళ్ళే మల్టిపుల్ రిలేషన్షిప్స్కి వెళ్ళాలి, బాడీని చూపించి వాళ్ళు బాగా చేస్తారంట, కాబట్టి అమ్మాయి చేయాలంట. అంటే నీతో ఒకసారి మాట్లాడగానే ఆడికి వచ్చేస్తుందంట, నీకు కూడా వచ్చేసేయాలంట, ఫ్రీగా ఇష్టంగా చేసుకోవాలంట, వదిలేయాలంట. ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్న మనుషులతో కనుక మీరు మాట్లాడితే, దీసారి బుద్ధి జ్ఞానంతో మీరు ఆలోచించుకొని ఎందుకు వెళ్ళాలి, అసలు ఎలా వెళ్ళాలి అనేది ఆలోచించుకొని వెళ్ళండి ముందు డేటింగ్.
సో వాళ్ళని అంటాం కాదు, ఐఎమ్ సో సారీ ఇలా మాట్లాడుతున్నందుకు. అబ్బాయి 375 రూపీస్ కి బిర్యానీ వసూలు చేస్తున్నాడని వాళ్ళని అంటాం కాదు. అసలు అట్లాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడు ఫర్దర్ గా చెప్పినట్టు నువ్వు ముద్దు ఇవ్వడం నీ తప్పు. 375 రూపాయల బిర్యానీకి ముద్దు ఇవ్వడం ఏంటి అమ్మాయి అని నేను అడుగుతా. నేను అంతే కదా, వాడంత ధైర్యంగా వాడంత పబ్లిక్ గా నన్ను అది చేసిన తర్వాత ఇది చేసాను నేను వసూలు అయిపోయినాయి అని చెప్పాడు. నువ్వు వెళ్ళలేదేమో వీడియోలో. అంటే మీ శరీరాన్ని మీరెంత చీప్ గా ఒక ప్రాస్టిట్యూట్ కన్నా చీప్ గా 375 రూపాయలకి మీరంత అవలేలుగా ఇచ్చేస్తున్నాడని వాడు ఘనాపాటిగా చెప్పుకుంటున్నాడు వాడు అక్కడ చప్పట్లు కొట్టించుకుంటూ. సో ఇక్కడ తప్పు అంతా అబ్బాయిదని చెప్పరు. మనం కూడా కాస్త ఎక్కించుకొని బుర్రకి మైండ్ కి అన్ని విధాలుగా బుద్ధికి తెలుసుకొని ఏదైనా పని చేయండి. అంత ఈజీగా మీరు మీ శరీరాన్ని ఇస్తున్నారంటే వీడు ఇంతమంది పబ్లిక్ లో చెప్పాడు రాదా. ఇమాజిన్ వాడి నెంబరు, ఈ ఫోటోలు, ఈ మహా అయితే ఏదైనా వీడియో తీసాడు అనుకో, వేరే ఇంకెవరన్నా ఫ్రెండ్ తో వీడియో తీమన్నాడు అనుకో, పబ్లిక్ ప్లేస్ అనుకో, ఇంకేదైనా అనుకో, అవి వేరే వాళ్ళకి పంపించు. బికాస్ నేను రిసర్చ్ చేసింది మోస్ట్ సెర్చ్డ్ థింగ్ ఇన్ ద ఇంటర్నెట్ ఏంటో తెలుసా, ఎట్లా ఇలాంటి వీడియోస్ ఎక్కడన్నా ఉన్నాయా అని మన టెలిగ్రామ్ లో వాళ్ళల్లో వెతుకుతున్నారు. ఇలాంటి ఒక గ్యాంగ్ ఉంటుంది, దూరం నుంచి ఫోటోలు వీడియోలు తీసి మీ అసభ్యకరమైన పెడుతున్నారు. అంటే నువ్వేదో ఓన్లీ న్యూడ్ ఇవే కాదు, ఆఖరికి ఇది కూడా దే విల్ మేక్ యూ యాజ్ అ ప్రాస్టిట్యూట్. అరే నేను దీన్ని 375 రూపాయలకే ఇలా చేశాను రా, దాన్ని కొంచెం బాగా మాట్లాడి కొంచెం ఇలా మసాలా వచ్చేస్తుంది, తినడానికి వచ్చేసి నీకు అన్ని ఇచ్చేసి ఇలా మాట్లాడాలి అంతే అని చెప్పి వీళ్ళ చాట్ హిస్టరీలు పంపించి షేర్ చేసుకొని నవ్వుకొని ఎగతాళి చేసుకొని ఒక అమ్మాయిని లిటరల్ గా ప్రాస్టిట్యూట్ చేసే అబ్బాయిలు కూడా ఉన్నారు. ఐఎమ్ సో సారీ, బట్ అవుట్ ఆఫ్ మై రీసెర్చ్ ఐఎమ్ టెల్లింగ్. ఖచ్చితంగాను ఎన్నో చూసింటావు, నీ దగ్గరికి ఎన్నో కేసెస్ వస్తాయి. నిజంగా అండి, కొంచెం అమ్మాయిలు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉష చెప్పింది 100% కరెక్ట్. మనల్ని మనం డౌన్ చేసుకుంటూ ఉండాలి ఈజీగా. లెట్ హిమ్ ఎర్న్. నో, ఇప్పుడు వాడు బిర్యానీ పెట్టి వాడు ఎర్న్ చేసుకున్నాడు 375 రూపాయలు. వీడు నువ్వు ఏమి ఎర్న్ చేసుకున్నాడు? వీడు నీ శరీరాన్ని అసలు నీ చిటికినేల్ని టచ్ చేయడం, నీతో మాట్లాడటానికి ఏం ఎర్న్ చేసుకున్నాడు? టెక్స్ట్ దగ్గర ఆపేసిన ఇట్లాంటి వాళ్ళని కలవకుండా. కరెక్ట్ గా చెప్పావు ఉష, సూపర్. థ్యాంక్ యూ.